రాగి మాల్ట్ తయారు చేయడానికి ముందుగా రాగుల్ని కడిగి శుభ్రంగా 12 గంటలు నాననివ్వాలి. అలా నానిన రాగుల్ని బట్టల్లో కట్టి మూటగట్టాను. తర్వాత ఇలా మొలకలొచ్చాయి. తర్వాత వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరిన రాగుల్ని మనం సన్నని మంట పైన వేయించుకోవాలి. ముందుగా రాగుల్ని సన్నని మంట పైన వేయించుకోవాలి. రాగులు వేగిన తర్వాత పెసరపప్పు, గోధుమలు, బియ్యము, సగ్గుబియ్యం, జొన్నలు, ఉద్దిబ్యాళ్ళు అన్నీ వేసి సన్నని మంట పైన వేయించుకోవాలి. ఈ విధంగా సన్నని మంట పైన అన్నిటినీ వేయించుకోవాలి. ఇలా కాకుండా మీకు సపరేట్గా అయినా మీరు వేయించుకోవచ్చు. ఒక్కొక్కటి మాడిపోతాయి అనుకున్నా కూడా సపరేట్గా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటైనా కూడా వేయించుకోవచ్చు. తరువాత జీడిపప్పు, బాదంను వేసి సన్నని మంట పైన వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వాటన్నిటిని కలుపుకొని అందులో కొన్ని యాలకులు కలుపుకోవాలి. ఈ విధంగా పౌడర్ రెడీ అయింది ఫ్రెండ్స్. రాగి జావను ఎలా తయారు చేసుకుంటామో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం రాగి జావ వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాము. మనకు 100 గ్రాముల రాగుల్లో 340 మిల్లీల కాల్షియం దొరుకుతుంది. తర్వాత పెద్దలకైతే 450 మిల్లీల కాల్షియం అవసరం మన శరీరానికి. పిల్లలకైతే 600 మిల్లీల కాల్షియం మన శరీరానికి ప్రతిరోజు కావాలి. అయితే మనకి ఈ రాగి జావ తాగడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. తర్వాత గుండెకు రక్త ప్రసరణను బాగా అందేటట్లు చేస్తుంది. ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్న పేషెంట్లకైతే బీపీని కంట్రోల్ చేస్తుంది. షుగర్ పేషెంట్లకైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ కాకుండా కాపాడుతుంది. ఫైబర్ ఉండడం వల్ల దీంట్లో అంటే పీచు పదార్థం మనకు కడుపు నిన్న ఫీలింగ్ కలిగిస్తుంది అనమాట. ఇది పిల్లలకి, ముసలి వాళ్ళకి చాలా అవసరం. ఎందుకోసం అంటే వాళ్ళకు కాల్షియం అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకోసం వాళ్ళు ఖచ్చితంగా ఈ రాగి జావను తాగడం వల్ల, అదేవిధంగా పెద్దలు కూడా ఎవరైనా ఈ రాగి జావను తాగవచ్చు. ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా తాగవచ్చు. ఏమంటే ఉదయం తాగడం వల్ల వాళ్ళకి బాగా శరీరానికి సాయంత్రం వరకు శక్తి అంది హుషారుగా ఉంటారు. ఇప్పుడు రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా మనము 2 గ్లాసుల నీళ్ళల్లో 4 స్పూన్ల రాగి పిండిని కలుపుకోవాలి. కలుపుకొని ఉంటలు లేకుండా కలుపుకొని రాత్రి పెట్టుకోవాలి. ఉదయాన్నే ఈ రాగి జావని తయారు చేసుకోవాలి. ఆ రాగి జావ తయారు చేసుకోవాలంటే ముందుగా స్టవ్ మీద 2 గ్లాసులు వాటర్ వేసుకొని అది ఉడికిన తర్వాత మనము చక్కెర లేదా బెల్లం లేకుండా మనకు తేనె కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చండి. తేనె వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఈ రాగి పిండిని కలుపుకున్నాం కదా వాటర్లో, ఆ పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి. తర్వాత దగ్గరకు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. నేను చెప్పిన రాగి జావలో ఫ్రెండ్స్ చాలా అంటే ఓన్లీ రాగులు మాత్రమే కాదండి, మిగిలిన చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ రాగి జావని ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలపండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.